హాయ్ ఎవరైనా దిస్ కంటిన్యూషన్ ఆఫ్ బిఫోర్ వీడియో మనం 9th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి చెప్పుకున్నాం కదా. దాంట్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ గురించి చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోస్లో. అయితే ఎడిషనల్ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే, వాట్ ఈస్ ద వర్డ్ విచ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ డిఫరెన్స్ వేస్ ఆఫ్ మోషన్. మనం డిఫరెంట్ వేస్ ఆఫ్ మోషన్ గురించి చెప్పుకున్నప్పుడు, అంటే యూనిఫామ్ మోషన్ గురించి చెప్పుకున్నాం, నాన్ యూనిఫామ్ మోషన్ గురించి చెప్పుకున్నాం, రెక్టిలినియర్ మోషన్ గురించి చెప్పుకున్నాం, అంటే ఇంక్లైన్ ప్లేన్లో ఉన్న మోషన్ గురించి చెప్పుకున్నాం. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఏ వర్డ్ అనేది, ఏ పదం అనేది దాంట్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. టు అండర్స్టాండ్ మోషన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిలేటివ్ అనే పదం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఏ మోషన్ గురించి చెప్పాలన్నా సో వర్డ్స్కి మధ్య రిలేషన్ అనేది ఉండాలి ఆ సెంటెన్స్ గురించి చెప్పాలన్నప్పుడు. సో దాన్ని మనం రిలేటివ్ అంటూ ఉంటాం. అలానే మన మోషన్ గురించి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ఇంకో బాడీతో మనం కంపేర్ చేసుకోవాలి. సో ఆ పోల్చుకొని చెప్పడం వల్లనే మనకి మోషన్ బాడీ కదులుతుందా, రెస్ట్ పొజిషన్ ఉందా అనేది తెలుస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ రిలేటివ్ అనే వర్డ్ ఈ మోషన్ గురించి చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో టు అండర్స్టాండ్ మోషన్ we need to understand the meaning of the word relative. It plays the important role in explaining the various ways of motions. రకరకాల మోషన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రిలేటివ్ అనే పదం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, when does the statement have meaning? ఎప్పుడు ఆ స్టేట్మెంట్కి మీనింగ్ వస్తూ ఉంటుంది. ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ మధ్య రిలేషన్ కనిపించినప్పుడే ఆ సెంటెన్స్కి మనకి మీనింగ్ వస్తుంది. సో ద స్టేట్మెంట్ హ్యావ్ మీనింగ్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ ద వర్డ్స్. ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్కి మధ్య రిలేషన్ ఏదైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఆ సెంటెన్స్కి మీనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, హౌ కెన్ యూ సే దట్ ద వర్డ్స్ డే అండ్ నైట్ ఆర్ రిలేటివ్. ఏ విధంగా మనకి డే అండ్ నైట్ రిలేటివ్గా ఉందని చెప్పి మనం ఎలా చెప్తాం మాటల్లో అంటే, అండ్ ఇట్స్ డే టైమ్ ఇన్ వైజాగ్, ఇట్ ఈస్ నైట్ ఇన్ న్యూయార్క్. మన లెసన్లో చూసుకున్నాం కదా. ఎందుకంటే రెండు అతికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసాం కదా మన లెసన్లో, వైజాగ్లో డే టైం అయితే న్యూయార్క్లో నైట్ టైం అవుతూ ఉంటుంది. వన్ వైపు సన్సెట్ అయితే సన్ రైజ్ అయితే ఇంకో వైపు సన్సెట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎర్త్కి ఆపోజిట్ పాయింట్స్లో ఉండటం వల్ల. నెక్స్ట్, ఏ సింపుల్ ఫ్యాక్ట్ ఇస్ దట్ డే అండ్ నైట్ ఆర్ రిలేటివ్ మోషన్స్. సో ఎందుకంటే రెండు డే అండ్ నైట్ అనేది రిలేటివ్ మోషన్స్ కాబట్టి. సో అవర్ క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్ వితౌట్ ఇండికేట్స్ ద పాయింట్ ఆన్ ద ఎర్త్ వేర్ ద క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్. సో మనకి ఎర్త్ మీద డే అండ్ నైట్ని డిఫైన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఎర్త్ సర్ఫేస్లో అది ఏ పాయింట్స్లో ఉన్నాయో కూడా మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అవి చేసినప్పుడు మాత్రమే పర్టికులర్గా ఒకటి డే టైం అని నైట్ టైం అని చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైజాగ్ ఉందనుకోండి, ఇక్కడెక్కడో న్యూయార్క్ ఇక్కడెక్కడో ఉంటే చెప్పగలమా? చెప్పలేం. ఓన్లీ క్వైట్ ఆపోజిట్గా ఉన్న ప్లేసెస్లో మాత్రమే డే అండ్ నైట్ డిఫరెన్సెస్, అంటే సన్ రైజ్ సన్సెట్ డిఫరెన్సెస్ రెండు ఒకటే కదా, డే అండ్ నైట్ అన్నా సన్ రైజ్ సన్సెట్ అన్నా ఓకే. సో డే అండ్ నైట్ డిఫరెన్సెస్ ఎర్త్ సర్ఫేస్ మీద పర్టికులర్ ఆపోజిట్ పాయింట్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనం గుర్తించగలుగుతాం. నెక్స్ట్, అలానే డిస్కస్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్స్ లాంగర్ అండ్ షార్టర్ విత్ అన్ ఎగ్జాంపుల్స్. లాంగర్ అండ్ షార్టర్ అనే టర్మ్స్ని మీరు ఎగ్జాంపుల్స్తో ఏ విధంగా డిఫైన్ చేస్తారు? ఏ ఫుడ్ స్కేల్ ఈజ్ లాంగర్ ద బాల్ పెన్. ద ఫుడ్ స్కేల్ ఈజ్ లాంగర్ దెన్ ద బాల్ పెన్. ఓకే, లాంగర్ షార్ట్. ఇప్పుడు మనకి బాల్ పెన్ ఉందనుకోండి, ఈ పెన్ పక్కన స్కేల్ పెట్టామనుకోండి, ఒక 30 సెంటీమీటర్ స్కేల్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 30 సెంటీమీటర్ స్కేల్ కానీ ఈ పెన్ అనేది షార్టర్ అని. ఓకే, అదే స్కేల్ పక్కన ఒక 30 సెంటీమీటర్ స్కేల్ పక్కన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్ ఉందనుకోండి, పెన్ పక్కన 30 సెంటీమీటర్ స్కేల్ పెట్టా అంటే ఈ పెన్ కన్నా స్కేల్ లాంగర్ అని, ఈ స్కేల్తో పోల్చుకుంటే పెన్ అనేది షార్టర్ అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. స్కేల్ షార్టర్ ఎప్పుడు అవుతూ ఉంటుంది? 30 సెంటీమీటర్ స్కేల్ పక్కన 1 మీటర్ స్కేల్ పెట్టినప్పుడు, 1 మీటర్ టేప్ పెట్టినప్పుడు ఈ స్కేల్ షార్టర్ అవుతుంది, 1 మీటర్ టేప్ అనేది లాంగర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ద ఫుడ్ స్కేల్ ఈజ్ లాంగర్ దెన్ ద బాల్ పెన్ బట్ ద మీటర్ స్టిక్ ఈజ్ లాంగర్ దెన్ ద ఫుడ్ స్కేల్. సో దేస్ టర్మ్స్ ఆర్ రిలేటివ్. సో ఈ విధంగా ఒకదాంతో ఒకటి పోల్చుకొని డిఫరెన్సెస్ని తెలపడం.
లాంగ్ షార్ట్ లేదా ఒక బాడీ రెస్ట్ పొజిషన్ నుండి పక్కన మూవ్ అయ్యే బాడీని తీసుకుని అనుకోండి, ఈ బాడీ మూవింగ్లో ఉంది, ఒక రెస్ట్ పొజిషన్ ఉందని చెప్తున్నా. నెక్స్ట్ దానికన్నా ఇంకా ఫాస్ట్గా ట్రావెల్ అయ్యే బాడీ, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సైకిల్ ఉందనుకోండి, సైకిల్తో పోలిస్తే కార్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. ఈ రెండింటిని పోల్చి ఒక రెస్ట్ పొజిషన్ ఉందని, ఒకటికి ట్రావెల్ అవుతుందని చెప్తున్నా. నెక్స్ట్ కార్తో పోల్చుకుంటే ట్రైన్ ఇంకా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, ట్రైన్తో పోల్చుకుంటే ఏరోప్లేన్ ఇంకా ఫాస్ట్గా ట్రావెల్ అవుతూ ఉంది. అంటే వాటి మధ్య పోలికని బట్టి ఒకటి ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఒకటి స్లోగా మూవ్ అవుతుంది, ఒకటి రెస్ట్ పొజిషన్ ఉందని చెప్పి చూస్తున్నాం. ఆ పోల్చడాన్నే దాన్ని మనం రిలేటివ్ అని చెప్పంటాం. సో మోషన్ గురించి చెప్పాలన్నా, ఒక క్యారెక్టర్ గురించి చెప్పాలన్నా ఖచ్చితంగా ఇంకో వస్తువుతో పోల్చాలన్నమాట. సో మోషన్ గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా రిలేటివ్ అనే పదం కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇన్ దోస్ టర్మ్స్ ఆర్ రిలేటివ్. ఓకే, సో వాటి మధ్య రిలేషన్ బేస్ చేసుకొని మనం వాటి మధ్య డిఫరెన్సెస్ అనేది మనం చెప్పగలుగుతూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ అలానే డిఫైన్ మోషన్ డిఫైన్ చేయండి. ఏ బాడీ ఈజ్ చేంజింగ్, ద బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ మోషన్ అండ్ ఇట్స్ చేంజింగ్ పొజిషన్ కంటిన్యూస్లీ విత్ టైమ్ రిలేటివ్ టు యాన్ అబ్జర్వర్. ఇప్పుడు సపోజ్ ఇదే అక్కడ అబ్జర్వర్ ఒక ప్లేస్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఏ బాడీ ఈజ్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ కంటిన్యూస్లీ విత్ రెస్పెక్ట్ టు టైమ్, సర్టెన్ టైం ఇంటర్వెల్లో దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేస్తూ ఉంది. ఇట్ ఈస్ రిలేటివ్ టు ద అబ్జర్వర్ అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి ఆ బాడీ అనేది దాని యొక్క పొజిషన్ని కంటిన్యూషన్గా సర్టెన్ టైంతో పాటు చేంజ్ చేసుకుంటూ ఉంది. సో దాన్ని, ఆ బాడీని, ఆ మూవింగ్ బాడీనే మోషన్లో ఉందని చెప్తూ ఉంటాం. సో బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ మోషన్, ద బాడీ ఈజ్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ కంటిన్యూస్లీ విత్ టైమ్. ఓకే, ఇట్ ఈస్ రిలేటివ్ టు ద observer, so it is said to be in motion. Okay, is displacement a scalar or vector? Displacement ki certain particular direction ఉంటుంది, magnitude కూడా ఉంటుంది. సో పర్టికులర్ డైరెక్షన్ ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్. ఓకే, దిశ ఉంటుంది కాబట్టి దిశ లేకపోతే అదిశ. సదిశ రాశిని వెక్టర్ క్వాంటిటీ అని, అదిశ రాశిని స్కేలార్ క్వాంటిటీ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ద SI యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్? SI యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ ఏంటి? మీటర్స్. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్కి SI యూనిట్స్ ఏంటంటే మీటర్స్. దీన్ని మనం స్మాల్ ఎంతో డినోట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఏ క్రికెట్ బాల్ త్రూ అండ్ వర్టికల్ అప్ రీచెస్ ద ప్లేయర్స్ హ్యాండ్స్ ఆఫ్టర్ సెకండ్స్ when its displacement of the ball 0. క్రికెట్ బాల్ని వర్టికల్గా విసిరినప్పుడు బాగా పైకి వెళ్ళి రీచెస్ ద ప్లేయర్స్ హ్యాండ్స్ ఆఫ్టర్ 2 seconds, ఆఫ్టర్ 20 seconds, ఒక 20 seconds తర్వాత పైకి reaches the player's hands after 20 seconds. Displacement of a ball 0. ఓకే, ఒక ప్లేయర్ ఉన్నాడనమాట. క్రికెట్ బాల్ని బాగా వర్టికల్గా విసిరాడు. తర్వాత ఏంటి, వర్టికల్ ఎగిరిన బాల్ అనేది ఆఫ్టర్ 20 seconds తర్వాత ఏమైంది, మళ్ళీ సేమ్ పొజిషన్లో వచ్చి ప్లేయర్స్ యొక్క హ్యాండ్ని రీచ్ అయిందనమాట. సేమ్ 20 secondsలో పైనుంచి కిందకి రావడానికి, మళ్ళీ ప్లేయర్ యొక్క హ్యాండ్లోకి రావడానికి 20 seconds టైం పట్టింది. అంటే అది ఎక్కడైతే మొదలైందో మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి వచ్చి ఆగింది కదా. అప్పుడు ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ మొదలయ్యి మళ్ళీ అక్కడికి వచ్చి ఆగినప్పుడు, ట్రావెల్ అయ్యి మళ్ళీ సేమ్ పాయింట్కి వచ్చి ఆగినప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది 0గా ఉంటుంది. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. అలానే ఒక పాయింట్ దగ్గర ట్రావెల్ అయ్యే వెహికల్ మళ్ళీ తిరిగి అదే పాయింట్కి వచ్చి ఆగింది అనుకోండి, అప్పుడు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, సేమ్ ఇనీషియల్ పాయింట్కే వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. ఓకే, వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యావరేజ్ స్పీడ్. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ బై టైం టేకెన్, అది యావరేజ్ స్పీడ్కి ఫార్ములా. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ? గివెన్ ఎక్స్పీరియన్స్ ఫైండ్ ద యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ అంటే ద టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ ఇన్ యూనిట్ టైం, సో చేంజింగ్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. ఓకే, ఇది యావరేజ్ వెలాసిటీ. నెక్స్ట్, డిఫైన్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఇన్స్టంటేనియస్ స్పీడ్ని డిఫైన్ చేయాలంటే, ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ ద ఇన్స్టంటేనియస్ స్పీడ్ యాజ్ ఎ గివెన్ పాయింట్ ఇన్ ఈక్వల్ టు ద రేషియో బిట్వీన్ ద
sufficiently small distance covered a part of path which contains the reference points and the corresponding small time intervals. సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ని ఎలా అంటే బాడీ అనేది 1 మీటరు 2 మీటర్స్ అలా 1 కిలోమీటర్స్ ఇలా ట్రావెల్ చేసేటప్పుడు స్మాల్ డిస్టెన్స్ ఉంటాయి. స్మాల్ డిస్టెన్స్ని అతి చిన్న టైం ఇంటర్వెల్స్ అంటే మిల్లీ సెకండ్స్ అనమాట. సో స్మాల్ టైం గ్యాప్లో స్మాల్ డిస్టెన్స్ని ట్రావెల్ చేసినప్పుడు ఆ పాయింట్లో ఉన్న స్పీడ్ని ఇన్స్టెంట్గా ఆ పాయింట్లో ఉన్న స్పీడ్ని ఇన్స్టెంట్ స్పీడ్ అని చెప్పండి. సో instant speed is the ratio between sufficiently small distance over a part of the path and it contains the reference points and corresponding to small time intervals. ఓకే, ఒక పర్టికులర్ పాయింట్లో ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి ఒక ఫ్లైఓవర్ని దాటుతుంది అనుకోండి. ఆ ఫ్లైఓవర్ ఖచ్చితంగా ఇంత టైంలోనే ఇప్పుడు హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, సర్టెన్ టైంలోనే ఆ రింగ్ రోడ్ని దాటాలి. ఆ టైం లిమిట్ మించి ఇంకా ముందు వచ్చిన లేదా ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ చేసిన వాళ్ళు మనని అబ్జర్వ్ చేసి మనకి పాయింట్అవుట్ చేస్తారు మన వెహికల్ని. అంటే అర్థం ఏంటి, అక్కడ ఆ పాయింట్లో కొంచెం టైం లిమిట్తోనే మనము ఆ కొంచెం స్పీడ్తోనే ఆ ట్రాన్ని మనం ఆ రోడ్ దాటాలి. ఇప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా ఘాట్ రోడ్ కూడా కొంత టైం ఇంటర్వెల్తోనే వెళ్ళాలి. దానికి మించి ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళినా దానికన్నా ముందే వెళ్ళినా మన మీద ఫైన్ వేస్తారనమాట. అయినప్పుడు అలా ట్రావెల్ అయ్యేటప్పుడు పర్టికులర్గా ఒక స్టాప్ దగ్గర ఎంత స్పీడ్తో ట్రావెల్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లైట్ ఉందనుకో, సిగ్నల్స్ దగ్గర ఆగకుండా వెళ్ళిపోయింది అనుకోండి వెహికల్. ఆ సిగ్నల్స్ దగ్గర ఆ పాయింట్లో ఆ టైంలో ఆ ఇన్స్టెంట్లో ఆ వెహికల్ ఎంత స్పీడ్తో ట్రావెల్ అయిందని చెప్పడానికి అనటం, అక్కడ అంత సిగ్నల్స్ ఉన్న కొంత ప్లేస్లోనే ఆ కొంత టైంలో అది ఎంత ఫాస్ట్గా ట్రావెల్ అయిందో మనం చెప్పాలి. దాన్ని మనం ఇన్స్టెంట్ స్పీడ్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో అతి తక్కువ టైంలో అతి తక్కువ డిస్టెన్స్ని కవర్ చేసే టైంలో దాన్ని ఇన్స్టెంట్ స్పీడ్ అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోర్ యూస్ఫుల్ వేస్ ఆఫ్ డిస్క్రైబింగ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ? వాట్ ఈస్ ద మోర్ యూస్ఫుల్ వే ఆఫ్ డిస్క్రైబింగ్ ద మోషన్ ఆఫ్ ఎ బాడీ? మోషన్ ఆఫ్ ఎ బాడీ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేయాలంటే మోస్ట్ యూస్ఫుల్ వే ఏది? ఏ మోర్ యూస్ఫుల్ వేస్ ఆఫ్ డిస్క్రైబింగ్ మోషన్ ఆఫ్ ఎనీ బాడీ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ ఇన్ ఈజ్ డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్. డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్లో ఏ బాడీనైనా సరే మూవింగ్ మోషన్ని మనం ఈజీగా డిఫైన్ చేయొచ్చు. ఇంతకుముందు అన్నిటికీ మనం డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ తీసింది. సో డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్లో మనం ఎవ్రీ బాడీ యొక్క మోషన్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతున్నప్పుడు ఈజీగా బాడీ యొక్క మూమెంట్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్, what idea does the speed of a body gives us? What idea does the speed of a body gives us? Speed gives the idea of how fast the body is moving. బాడీ యొక్క స్పీడ్ అనేది మనం దేని గురించి చెప్పుకోండి, బాడీ అనేది ఏ విధంగా ఫాస్ట్గా మూవ్ అవుతుందో దాని గురించి చెప్తుంది అనమాట. స్పీడ్ అంటే బాడీ ఎంత ఫాస్ట్గా ట్రావెల్ అయిందో చెప్తుంది. నెక్స్ట్ అలానే హౌ డూ వీ నో దట్ డైరెక్షన్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ అలాంగ్ ద కర్వ్డ్ పాత్లో బాడీ మూవ్ అయినప్పుడు దాని యొక్క ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా ఉంటుంది? బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద కర్వ్డ్ పాత్, ద టాంజెంట్ డ్రాన్ ఆన్ ద పాత్ ఆన్ ద కర్వ్, సో దట్ డైరెక్షన్ ఈజ్ వెలాసిటీ అట్ దట్ కాన్స్టెంట్. ఒక బాడీ అనేది కర్వ్డ్ పాత్లో మూవ్ అయినప్పుడు దాని యొక్క మోషన్ ఏ విధంగా తెలుస్తుంది అంటే దానికి మూవింగ్ డైరెక్షన్ అనేది ఎక్కడైతే కర్వ్ మీద టాంజెంట్ గీస్తామో ఆ బాడీ ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో a body along the curve, the tangent drawn on the path, it gives the direction of velocity at that instant. ఈ టాంజెంట్కి ఈ టైల్ పార్ట్ ఏమో మ్యాగ్నిట్యూడ్, హెడ్ పార్ట్ ఏమో డైరెక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్, వెన్ ఈజ్ ఇట్ ద మోషన్ ఆఫ్ ఎ బాడీ సెట్ టు బి యూనిఫామ్? ఎప్పుడు బాడీ యొక్క మోషన్ యూనిఫామ్లో ఉంటాం? ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ ఎ టైం. So the body of a body is said to be in uniform motion when its velocity is constant. యూనిఫామ్ మోషన్ ఉందని ఎప్పుడు చెప్తా అంటే వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ బాడీ అనేది యూనిఫామ్ మోషన్ ఉందని చెప్తాం. సపోజ్ ఇక్కడ యూనిఫామ్ మోషన్ చూసాం అనుకోండి, ఇక్కడ వెలాసిటీ ఎంత, వెలాసిటీకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? వెలాసిటీ
2 meters, 2 meters, 2 meters, 2 meters, 2 meters. అంటే దాని యొక్క వెలాసిటీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ బాడీ అనేది యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు ఆ బాడీ యొక్క వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, హౌ డస్ ద స్పీడ్ ఆఫ్ ఏ మోటార్ కార్ చేంజింగ్ వెన్ ఇట్ ఇస్ ద మూవ్ డౌన్ ఇన్ ద పాత్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ఇంక్లైన్ ప్లేన్. షేప్ ఆఫ్ ఇంక్లైన్ ప్లేన్లో మోటార్ సైకిల్ వచ్చింది అనుకోండి, బాడీ యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇంక్లైన్ ప్లేన్లో వచ్చినప్పుడు డౌన్ అవుతుంది కదా. సో మోటార్ కార్ మూవ్స్ డౌన్ ఇన్ ద పాత్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ఇంక్లైన్ ప్లేన్, ద స్పీడ్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ. ఇంక్లైన్ ప్లేన్ ఇట్లా మోటార్ సైకిల్ ఇట్లా డౌన్ అవుతున్నప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, స్టోన్ ఈజ్ టైడ్ at the end of the rope and wired continuously by holding the rope and the other end. The path of the stone is the changes does the velocity undergoes. ఒక రోప్కి చివర స్టోన్ని కట్టి ఈ పాయింట్ దగ్గర మనం తాడిని ఇట్లా పట్టుకొని ఇట్లా స్టోన్ని తిప్పుతున్నాం అనుకోండి, దాని యొక్క పాత్ ఎలా ఉంటుంది, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ తిరుగుతూ ఉంటుంది, దాని యొక్క డైరెక్షన్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ద పాత్ ఆఫ్ వైల్డింగ్ స్టోన్ ఈస్ ఇన్ సర్కిల్. సో ఇట్లా సర్కిల్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజెస్ ఎట్ దట్ ఇన్స్టెంట్ ఆఫ్ ఎ టైం. కానీ ఇట్లా డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిఫామ్ యాక్సిలరేషన్? యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఏంటి? యూనిఫామ్ యాక్సిలరేషన్ గివ్స్ యాజ్ రేషియో ఆఫ్ చేంజింగ్ వెలాసిటీ విత్ టైం. యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఉంటాం ద రేషియో ఆఫ్ వెలాసిటీ చేంజింగ్ విత్ టైం. వెలాసిటీ చేంజెస్ అవుతూ ఉంటే టైంతో పాటు దాన్ని మనం యూనిఫామ్ యాక్సిలరేషన్ అని చెప్తూ ఉంటాం. డిఫైన్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సిలరేషన్. ద వెలాసిటీ బై టైం టేకింగ్, చేంజింగ్ వెలాసిటీ బై టైం టేకింగ్, దాన్ని మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం, దాన్ని మనం యాక్సిలరేషన్ అని చెప్పి అంటుంటాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో 1 మార్క్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా, 2 మార్క్స్ క్వశ్చన్ గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.